బలము నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తము నీ సిలువలో పవన కడుగుము పవిత్ర పాపిని నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును. దేవుడు రక్తం ఏం చేస్తుంటండి? యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుందంట, పవిత్రపరుస్తుందంట, స్వస్థత ఇస్తుందంట కదండి. ఆయన నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే రుజుపరుచుకుంటాడంట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. ఎంతో గొప్ప సంఘటన అండి. దేవుడు మన కొరకు దివి నుంచి భూమి దిగి వచ్చి ఆయన రక్తం కార్చి పాపులైన మన గురించి లోకరక్షకుడిగా వచ్చి ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నీటి బిందు వరకు కూడా మన కొరకు ఆయన కార్చాడట. అప్పుడు నేను చనిపోవలసింది, మనం చనిపోవలసింది, దేవుడు ఆయన చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుని మీరు సజీవులుగా ఉండడన్నాడంట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక కదండి. ఇంత గొప్ప దేవుని సృష్టికర్తను ధరించుకున్న మనం ఎవరు అండి? ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు. మనం ఎవరు అండి? ధన్యులం అంట. అందుకనే ఆయనలో స్వస్థత ఉంటుంది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన సర్వోన్నత శక్తి నేను కమ్ముకుంటుంది, నీకు పరిశుద్ధ పడతాడు, దేవుడు కుమారుడు అనబడతా అంటే అసాధ్యం, మనుషులకి అసాధ్యం అండి కదండి. పురుష కలయిక లేకుండా ఎవరు కూడా కదండి సంతానం కలగదు. అయితే దేవుడు శక్తి సర్వోన్నత శక్తి కమ్ముకుంటే అసాధారణ కార్యాలు సాధ్యపరిచే దేవుడు. దేవుని నామమునకి మహిమ కలుగాక. మనకు అసాధ్యమే, ఈ రోగం తగ్గదు, ఇది ఇంకా ఇలా ఉంటుంది, ఇది అలా ఉంటుంది కదండి, ఈ కార్యం అయితే జరగదు అనుకుంటాం మనుషులు కదండి. కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు కదండి. అసాధారణ కార్యాలు చేసే దేవుడు. అందుకనే ఆయన ధరించుకుంటే సృష్టికర్తని మీకు కూడా అసాధారణ కార్యాలు ఉండవట. మీకు కూడా సమస్తం సాధ్యమే. నేను అధికారాన్ని ఇచ్చాడు. ఎవరి మీద అధికారాన్ని ఇచ్చాడు మనకండి? మనుషులు వాళ్ళ మీద మనకి గొడవ చేయటానికో వీళ్ళ మీద ఈ కాదు, శత్రువు మీద అధికారం ఇచ్చాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. మనకి ఎవరి మీద అధికారం ఇచ్చండి? శత్రువు మీద అధికారం ఇచ్చాడంట. మనలో శత్రువు జయించి మనకి విజయాన్ని ఇచ్చే ఆ సర్వోన్నత శక్తి ఒక వ్యక్తిగా ఉంటాడంట. మళ్ళీ దేవుని నామమునకి మహిమ కలుగును గాక. శక్తితో కూడిన వ్యక్తి ఉంటాడు. ఆ వాక్యం దేవుడే వాక్యం కనుక ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తూ మన సర్వసత్యం నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన సర్వోన్నత శక్తి అంటే ఆ శక్తిమంతుడు మనలో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు. ఇది జీవనది, మన జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. మీ దేహం దేవుని ఆలయం మీరు ఎరుగురా అంటున్నాడు. మన దేహంలో ఎవరు ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, జీవాధిపతి ఉన్నాడు అనమాట. అందుకని మనం ఏం చేస్తాం? లోకం వెంక తిరుగుతున్నదా మన హృదయం? లోక హాస్యకి పోతుందా మన హృదయం? మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు వింటాడు. ఆయన వింటాడు, ఉన్నాడు. ఆయనకి భయపడు. అందుకనే దేవునికి భయపడి వారులారా అంటాడు కదండి. తన యందు భయభక్తులు గారి ఎడల ఆయన కృప ఉంటుందంట. తన యందు భక్తులు వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తాంట. 34 ఉంటుంది కీర్తనలో కదండి. 34, 37 ఉంటుంది కదా. తన యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తుందంట. భయం ఎవరందు భయం ఉండాలి? రహస్యమందు చూస్తున్న దేవుడు అంటే భయం ఉండాలి. సృష్టికర్త కదండి. ఆయన కనుదృష్టిలో కాపుదలో కంచెలో మనం ఉన్నాం. అది గమనించుకోవాలి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి? సెల్ ఫోన్తో శత్రువు ప్రభావితం చేస్తుందంట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక కదండి. సెల్ ఫోన్ నొక్కితే ఏముంటుందండి? అందులో ప్రపంచం యావత్తు ఏముంటుందండి? మన గుప్పిట్లో ఉంటుంది. అవునా? ఏది చూడాలంటే అది చూడటానికి నగ్నంగా కూడా ఉన్నాయి కొన్ని దృశ్యాలు. నగ్నం కూడా ఉంది. అందుకనే నోహ దినాలు ఎలాగుందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అటండి. నోహ దినాలు ఎలాగుందో డిటో సేమ్ టు సేమ్. అంటే ఒక పక్క నుంచి ఉగ్రత పాలైపోతుంది, అగ్ని ఆహుతి అయిపోతున్నాయి దేశాలు కదండి. అవునండి. ప్రవక్తలు చెప్పిన దేవుడు ప్రవక్త నోటి వచ్చిన మాట వ్యర్థం కానేరదు కదండి. ఎందుకంటే ప్రవక్తల నోట ఆయన మాట వాక్కు పెట్టాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. అందుకని యాజకుడు ఉంటాడని యాజకులు భయపడేది. అందుకే నిజమైన యాజకులకండి, నిజమైన యాజకులకి భయపడాలి. యాజకుడు ఉంటాడు కనుక
మెలికి సదక్ శ్రమ చొప్పున నిరంతరం యాజకుడే ఉందో నీ యెహోవా ప్రమాణం చేస్తున్నా అంట. ఆయన మాట తప్పని వాడట. ఆయన మాట తప్పడు. మనం మాటిస్తే ఏం చేస్తాం? తప్పిపోతాం, జారిపోతాం, పడిపోతాం. ఆయన కృంగిని వారిని లేవనైతే పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన కదండి. దేవుడు మనకు క్షమించాడు కనుక, ఒక ఆప్షన్ ఇచ్చాడు కనుక ఈ ఈ నిమిషాన్ని జీవించగలుగుతున్నాం కదండి. జీవాధిపతి మనలో ఉన్నాడు కనుక మనం ఏం చేస్తున్నామండి? జీవించగలుగుతున్నామంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుడు మనం పెట్టుకొని మనం ఇంకా ఏంటంటే లోకమంతా చూస్తున్నాం. మనకి అది కావాలి, మనకి ఇది ఏది కావాలో మనం చెడ్డవారిని మన బిడ్డలకు మంచి ఇవ్వడానికి ఉన్నాం కదా. పరిశుద్ధుడు కదా ఆయన, సృష్టికి కర్త కదా. మనకి ఏం కావాలో ఆయన మనలో ఉంటే అన్నీ మనకు ఉంటాయి కదా. రాజు ఉంటే ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి రాజుగారి ఇంట్లో? ఎన్ని ఐటమ్స్ తినలేము, టచ్ చేయలేము. ఇంకా టచ్ చేయగలమా? మన రాజాదిరాజు ప్రభుడు ఆయన ఉన్నాడు కదా. ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి మనకి కదా. చాలా ఉంటాయి కదా. సుగుణమ్మ గారు కూడా విట్నెస్ ఇస్తున్నారు, చాలా ఉంటాయి కదండి. మరి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న సృష్టికర్తని మనం ఎంత రాయల్టీగా ఉండాలండి, ఎంత ధైర్యంగా ఉండాలండి కదా. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. ఇప్పుడే ఫోన్ వచ్చింది కదండి. బిడ్డని పెంచి పెద్ద చేస్తే, డాక్టర్ చదివిస్తే ఎదురు తిరుగుతున్నారట. ఏం చేస్తున్నారండి? ఎదురు తిరుగుతున్నారటండి. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. తల్లికి, కన్న తల్లికి. అవునా? ఎంత రోధిస్తుందండి బిడ్డ. తల్లి ఎదురు తిరుగుతామా? సర్వం అమ్మేసింది అండి బిడ్డల కోసం. డాక్టర్ని చదివించింది, మరి ఇంజనీరింగ్ చదివించింది. ఇద్దరు బిడ్డల్ని ఇవాళ శాలరీస్ తెచ్చుకుంటూ తల్లి అంటే నిర్లక్ష్యం లేక, ఎటు వెళ్ళలేక, దారి లేక, ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా, ఏ మందిరంలోకి వెళ్ళి ఊరికినే ప్రార్థన చేద్దామా. విన్నారు కదా మీరు? అవునా? సాక్షి నేను చెప్పక్కర్లేదు కదా, వినపడింది కదా. ప్రపంచం అంతా అల్లకొల్లగా ఉందండి. ఆ రోజున కాదు, ఈ రోజు అదే పరిస్థితి. నవోదినాల్లో ఉన్న డిటో అలా ఉంటుంది. అందుకని మనం ఎంతవరకు కూడా అలర్ట్గా ఉండాలి. పిల్లలకి మనం ఏంటంటే గారాబం ఇచ్చామనుకోండి, ఎక్కడెక్కుతారండి? ఇక్కడ. రాత్రి పక్కన పాస్టర్ గారి ఇంట్లో ప్రార్థన. బొడ్డోడు ఎంత ఉన్నాడండి, చిన్న తమ్ముడు కొడుకంట, రాజేష్ కొడుకు. ఈయన ఎంత ఆడినా సరే కిందకి పడిపోయి కూడా మాకు వీడియో తీసేస్తున్నాడు. అస్సలు ఆగట్లేదు, వీడియో తీసేస్తున్నాడు. బొడ్డోడు అసలు ఆపలేకపోతున్నాం. ఇంటెలిజెంట్ అంట బాగా. ఇంతే ఉన్నాడు బొడ్డోడు. ఆడుకున్నా తెలిసేట్లు ఎవరికి ఉండవండి అంటుంది ఆ నానమ్మ పక్కన కూర్చొని పొద్దున్న. అసలు ఏంటి సెల్ ప్రభావితం, శత్రువు ప్రభావితం అనమాట. అలా చేస్తుంది. ఎవరిని కూడా కుదురుగా ఉంచట్లేదు. ఎవరు చూసినా సెల్ ఫోన్లు. రాత్రి ఆయన చెప్పింది కూడా అదే చెప్పారు. పృథ్వీ పాల్ గారు చెప్పింది అదే చెప్పారు. ఏం చెప్పారు? శత్రువు ప్రభావితం చేస్తుంది. ఇలాగా ఏదో హాస్టల్లో ఉన్నా నాన్న తీసుకొచ్చి 100 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, బట్టలే మంచి స్టైల్ చేసుకుంటున్నాం, బాగుంటున్నాం. మనం అది కాదు, మనం ఉన్న దగ్గర సాక్షులుగా ఉండాలి. మనం కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా ఇతరులకి సాక్షులుగా ఉండాలి. ఇతరుల కోసం ప్రార్థన, మనం చూస్తే ఇతరుల ప్రార్థనలోకి వచ్చేలాగా మనం అన్ని జనాంగాన్ని మార్చాలని చెప్పాడు ఆయన. అన్ని జనాంగానికి మాదిరిగా ఉండాలి. లేకపోతే మా నాన్న కష్టపడేసి తీసుకొస్తే మా అమ్మని చేసి పెడుతున్నది కదా, మనకు బాగానే ఉంది హాస్టల్లో అనుకొని మనం చాలీ లైఫ్ ఎంజాయ్ చేయటం కాదు. మనం దేవుని దగ్గర ఒక గంట అయినా ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోవాలి. మనల్ని చూసినప్పుడు పక్కన ఫ్రెండ్స్ అన్యులు ఉంటే దేవుళ్ళకి రావాలని చెప్పేసి కాస్త అలా చెప్పడం జరిగింది. దేవుని నామ ఆత్మ, ఎందుకంటే ఆత్మ, ఇంకో బ్రదర్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఇది శక్తి చేత బలం చేత కాదు కానీ ఆత్మ ద్వారా కార్యం జరిగించడం. ఆత్మ అనేది ఆయన మనలో జీవిస్తున్నాడు. జీవాధిపతి మనలో ఉన్నాడండి. పరిశుద్ధాత్మ అంటే సర్వోన్నత శక్తి, అంటే తండ్రిలోంచి వచ్చింది. ఇది కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా. అది సర్వోన్నత శక్తి. ఆ జీవాన్ని మనకి మట్టిని తీసి బొమ్మను చేసి మన నాసికారంధ్రంలో జీవాయువదుగా నరుడు జీవాత్మ అయినట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం ఎలా ఉంటున్నాం? ఎవరితో స్పెండ్ చేస్తున్నాం? మనం ఈ లోకంతో స్పెండ్ చేస్తున్నామా, దేవునితో జీవాధిపతితో స్పెండ్ చేస్తున్నామా? మనం తెలుసుకోవాలి. ఏదో చేసాం, లేదో అయిపోయిందిలే, అది కాదులే, ఇది కాదులే, నెవ్వరు.
లెక్క చేయట్లేదేమో ఒకవేళ. మనం ఇది తినటానికి అన్నీ ఉంటాయి, తింటాం కదండి. కానీ ఆత్మీయ ఆహారం తింటున్నావా లేదా, ఆత్మీయ ఆహారం సరిపోతుందా లేదా, మనం ఏం చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలండి. మనకు మనమే స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ, సెల్ఫిష్లు కాకుండా సెల్ఫ్ని కంట్రోల్ చేసుకుంటూ మనం డేకి 2 hours 40 minutes ఇవ్వాల్సింది దేవుడికి దశంభాగం. ఎంత ఇవ్వగలుగుతున్నాం? మొదటగా నీతిని, రాజ్యాన్ని ఎలా ఎత్తుతున్నా, సమయం ఎంత ఇస్తున్నాం మనం? దశంభాగం అంటే సమయాన్ని ఇవ్వాలి దేవుడికి. దేవుడికి సమయాన్ని, ఆయన సమయానికి ఇచ్చేస్తే తర్వాత అంతా మన దేవుడు ఆయన నడిపిస్తాడు. మన నావల చుక్కనిగా ఉండి అది లేకే మనం దేనికని ఇచ్చేస్తాం కదండి. పడుకొని కూడా ఏం చేస్తాం, సెల్ ఫోను వినపడుతుంది కదా, ఇక్కడ ఇది పనిచేస్తుంది, ఇవి లోకం పనిచేస్తుంది. దేవుడు ఇంకెప్పుడు పనిచేస్తాడు మనలో ఉండి? అవునా? ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు వంట చేస్తున్నారు, ఇంట్లో పనులు చేస్తున్నారు, జాబ్కి వెళ్ళిన వాళ్ళు. ఇంట్లో ఉంటే పొద్దున్న సాయంత్రం దాకా వంట అది సరిపోతూనే ఉంటుంది. ఎంత చేసినా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా అవ్వలేదు, ఇంకా ప్రార్థన రావాలంటే ఇంకా సిద్ధపడలేదు. ఏంటి, 1 గంట సేపు దేవుని స్తుతించడానికి ఇదే పని సరిపోతుందండి నాకు. చుట్టాలు వచ్చారండి, చుట్టాల ఇంటికి వెళ్ళాలండి, డాక్టర్ గ్రూప్లో వచ్చినాయండి, అది వచ్చి ఏదో చెప్తా ఉంటారు. కానీ దేవుడిని, నీతిని, రాజ్యాన్ని నాకంతరికి నేనే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని గడపాలని నాకు ఉండాలి. అవి నేను చెప్పేవారికి, వినేవారికి వర్తిస్తుంది. వాక్యం అనేది 2 అంచుల కడకం. మూలుగులతో సహా ఏం చేస్తుంది, విభజించేస్తుంట దేవుని నామానికి మహిమ కలుగా, మూలుగుల్లో దూచుకెళ్ళిపోతుంది. అలాంటి కార్యాలు చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. సృష్టికర్తని మనం ఆయన ధరించుకుని ఉన్నాం. ఆయన ధరించుకుని అడుగు పెడితే రెట్టింపు ఘనత రావాలండి. ఎక్కడ ఏ స్థానంలో అడుగు పెడతామో ఆ స్థానం, అది ఆ గృహం ఆస్వాదించబడాలి, రక్షించబడాలి, వద్దిల్లాలి, విస్తరిల్లాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కార్యాలు జరగాలన్నమాట. దేవుని నామానికి మహిమ వెళ్తున్నా ఉంటే ఊరికనే కాదండి, పరిశుద్ధాత్మడు అడుగు పెట్టే ముందు ఆ ఇంట్లో ఉన్న చీకటి శక్తులు అవుట్ గేట్ అటు ఒక్క త్రోవను 7 త్రోవలు పోయినట్లుగా అవి ఎక్కడ ఉన్నాయో ఈ యాజకులు అడుగు పెడుతున్నారంటే ముందే వెళ్ళిపోతాయండి. దేవుని నామానికి మహిమ కలుగా. మనలో ఉన్న యాజకుడు చూసి భయపడి పారిపోతాయంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఏముంటుందండి, జీవం ఉంటుందంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి దేవుని సృష్టికర్తను మనం కలిగిన మనం ఎవరు అండి? ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులండి. మనం ఎవరండి? ధన్యులం. అట్టి ధన్యత మనందరికీ కలుగును గాక. దేవుడిచ్చిన చిన్న పరిశుద్ధాకాలు మన ఇంట్లో ఆస్వాదించి దీవించును గాక. మరి పండుగకి పరిపూర్ణ స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కుమారు కూడా వచ్చే నెలను యేసు నామములో నడువును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్వస్థను బట్టి, మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, శత్రు మీద అధికారాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మని క్లాస్ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, గొప్ప కార్యాలు జరిగేలాగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహాచక్రవర్తి, సర్వాధికారి, సర్వాంతరమే, సర్వజ్ఞానం తండ్రి, ఇప్పటివరకు మా కుటుంబాలు, మా సేవలు కాచి కాపాడాం. ఇకను కూడా కాచి కాపాడే దేవుడు నువ్వే ఉన్నావు తండ్రి. కొందాలు ప్రభు. ప్రార్థన పాపడుబడులను తొలగించు. నీ ప్రియ కుమార్తె, నా ముద్ర కుమార్తె భర్తను జ్ఞాపకం చేసుకున్నారు. జాన్సన్ గారిని ఆయన 20 ఫ్రెండ్స్ 20 బిడ్డలు ఇచ్చారు. అయ్యా నీకు వందనాలు. కృంతాసు చెల్లించి ఇచ్చిన తల్లి గారు వారి సంతతిని, వారి జతలో కన్న సంతానికి జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా నీ బలిష్మ రెక్కల బిడ్డలు కప్పారు. నీ కృపని కాపుదలకు అందరిస్తే కాంచికి బిడ్డలు అప్పగించుకున్నాను రాజా. అయ్యా మరి ముఖ్యంగా నేను తండ్రి నైనా పండు విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా. అయా పరిపూర్ణ స్వస్థ, పరిపూర్ణ ఆరోగ్యం ఏసునామములో ప్రకటిస్తున్నాను. ఏది తిన్నప్పటికీ నాయన, ఏది అయా మరి ప్రభా ఆయా మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ఆయా పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ ఆరోగ్యం ఏసునామములో ప్రకటిస్తాను. అది ఏసు రక్తంగా మార్చాను నమ్మని సూచిస్తున్నాను రాజా. నీ నామాన్ని మైపించి నామాన్ని కనపరుస్తాను. 20 బిడ్డల విషయం తండ్రి విద్యను, బుద్ధిని, తెలివితేటలేదు నీ పరిలో జ్ఞానంతో నింపి నీ ఆత్మని ముద్ర వేసి నీ ఆత్మ సంచారం జరిగిస్తున్నావు. కుమారి విషయంలో కూడా తండ్రి అయ్యా విని వెంటనే బిడ్డనైనా అయా నీ ప్రభావ బిడ్డలకు వెళ్ళును గాక. అయా నీ బిడ్డతో బిడ్డనైనా నీ శక్తి, సర్వోన్నత శక్తి కమ్ముకొను గాక. అయా చూసిన ప్రతి కన్నా ఆశ్చర్యపోను గాక. లేడి పిల్లవల, జింక పిల్లవల, ఏసునమల గంతులు వేస్తూ అయా నీ మందిరానికి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. అయినా అపోసలు ఒట్టి ఎత్తిపడుతున్న బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నాను రాజా. అంత గొప్ప కార్యం బిడ్డ పక్షాన్ని జరిగించి చూసిన ప్రతి కన్నా ఆశ్చర్యపోవాలైనా మాకు మేమే విభ్రాంతిని అందాలి ప్రభు. అట్టి కార్యాలు జరిగించిన విధానం బట్టి నీకు తాసు చెల్లించుకుంటూ
సుగుణముగా నేను ఆయన తండ్రి వృద్ధాపులను చిగిరింపచేసి ముదిమొచ్చలకు ముద్దడెత్తుకున్నాను, ముదిమొచ్చలకు చంక పెట్టుకొని నేనే అంటున్నాను తండ్రి. అట్టి కార్యం బిడ్డ పక్షాన్ని జరిగించిన విధానం బట్టి నీకు తాసు చెల్లించుకుంటూ నిన్ను కలిగిన నా రాక నాలో మీ రాక ఈ కుటుంబానికి అయ్యా అనేక ఆశ్చర్యకు అనేక అద్భుతాలు జరిగించిన అయినా అయ్యా మరలా మేము కూడిని శుతించే పనింతరం మా కుటుంబాలు మా శ్యామల్ని ఇచ్చిన దక్షిణ కాపులస్తాలు పెట్టుకుంటూ నీ కృప నీ కాదులకు అందృష్టి కంచు కోరుకుంటూ ఏ దృష్టి కానీ మా కుటుంబాల మీద పడకుండా మా కుటుంబాలకు ఏ దృష్టి పడకుండా నీ కృప నీ కాదులకు అందృష్టి కంచు కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నాలమల మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవము గల యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమె పరలోకం ముందునే మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకుని కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకం ముందు కాక మంది నాకు దయచిన మెడల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. మమ్మల్ని శోధించాక కీడిని తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేశరక్తమే శివరక్తమే కలరక్తమే చెప్పిన వేసినామానికి సంపూర్ణ విజయం కలను గాక, అపవాది పడి క్రియలకు అంత నాశనం కలను గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన కృపా సమాధానం సర్వమానవాళ్ళకి సంస్థ పరిశుద్ధులకి రాజాధికారి మనుషుల నిరుపేదలకి మన దేని కుటుంబాలకి దేని సేవకి ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్. 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 ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, నన్ను కాయును అనుక్షణం. దేవుడు నామానికి మహిమ కలుగాక. కూడా మీ అందరికీ నా వందనాలు. దేవుడు మన అందరినీ ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.